హాయ్ ఫ్రెండ్స్, మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ ఈ రెండు ప్రాంతాల గురించి కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. అయితే లక్షద్వీప్లో రాత్రికి రాత్రి భారీ ప్రాజెక్టులను నిర్మించడం స్టార్ట్ చేసింది భారత్. మాల్దీవ్స్ ప్రభుత్వం కొన్నిసార్లు ప్రో చైనా, కొన్నిసార్లు ప్రో ఇండియా మధ్యలో ఇరుక్కుని ఎవరి మాట వినాలో తెలియక సతమతమవుతోంది. ఇంతకు ఎందుకు ఓవర్నైట్ భారత్ ఇన్ని ప్రాజెక్ట్స్ నిర్మించాలని డిసైడ్ అయిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ నవంబర్లో చైనా అనుకూల నేతగా మహమ్మద్ మయుజ్జు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక రెండు దేశాల మధ్య వివాదాలు తలెత్తాయి. మయుజ్జు చైనాను సపోర్ట్ చేసేసరికి భారత్ ప్రజలు మాల్దీవ్స్ ప్రజలకు గట్టి షాక్ ఇచ్చారు. దీంతో మాల్దీవ్స్ ప్రజలంతా తమ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు, నిరసనలు వ్యక్తం చేశారు. ఇటు చైనాతో పాటు భారత్తో వేగలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు మయుజ్జు. ఇక మరోవైపు లక్షద్వీప్ను తక్షణం డెవలప్ చేయాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. దాంతో లక్షద్వీప్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించింది. లక్షద్వీప్ వెళ్ళాలి అనుకునే వాళ్లకు అక్కడ ఏమేం సౌకర్యాలు అందుబాటులో ఉండబోతున్నాయో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మరి భారత్లో ఒక మంచి హోదాలో ఉన్న జంట పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా హనీమూన్ గురించి ప్లాన్ చేసుకుంటారు. మాల్దీవ్స్కి వెళ్ళాలి అనుకోవడం వెనుక ఉన్న ప్రత్యేక సౌకర్యం ఏంటి అంటే ఓవర్ ది ఓషన్, అంటే అక్కడ ఫుల్ విల్లాస్ ఉంటాయి. అక్కడి వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి అక్కడికి ట్రిప్కి వెళ్ళాలనుకుంటారు. అక్కడ ఒక నైట్కి లక్షలు బిల్ అవుతుంది. ఇక మీదట లక్షద్వీప్లో కూడా అలాంటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. లక్షద్వీప్లో కూడా ఫుల్ విల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా చిన్న విషయమే, కానీ అసలైన విషయం ఏంటి అంటే రాత్రికి రాత్రే భారత్ అతిపెద్ద ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసింది. ఇక మీదట టూరిస్టులు భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లవలసిన అవసరం లేకుండా అన్నమాట. ఎందుకంటే భారతదేశంలో కూడా ఎన్నో అందమైన టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. కాకపోతే ఆయా టూరిస్ట్ స్పాట్స్లో కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అప్పుడు ఆ ప్రాంతాలు ఒక వెలిగిపోతాయనటంలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఇప్పటికే డెవలప్మెంట్ జరిగిపోయి ఉండాల్సింది, కానీ కొంచెం లేట్ అయింది. అయినా కూడా లక్షద్వీప్లో ప్రాజెక్టుల పనులు ఊపందుకున్నాయి. ఇక ఇప్పుడు మాల్దీవ్స్తో పోటీకి మన లక్షద్వీప్ కూడా అభివృద్ధి చెందుతోంది. అయితే లక్షద్వీప్లో ఎలాంటి మెగా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయో ఒక లుక్కేద్దాం రండి. అగత్తి ఎయిర్పోర్ట్ 4500 కోట్ల పెట్టుబడితో ఒక ఎయిర్పోర్ట్ రాబోతోంది. అగత్తి పేరుతో నిర్మిస్తున్న ఈ ఎయిర్పోర్ట్ ఎంత విశాలంగా ఉంటే అన్ని ఫ్లైట్స్ పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టూరిస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఫ్లైట్స్లో రావడానికే ప్రిఫర్ చేస్తారు కాబట్టి. అందుకే ఎయిర్పోర్ట్స్ని విశాలంగా, విస్తారంగా, పెద్దగా నిర్మించడానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోంది. 4500 కోట్ల ఖర్చుతో అగత్తి ఎయిర్పోర్ట్ని 2800 మీటర్ల పొడవున విస్తరించనున్నారు. తాజ్ రిసార్ట్స్ టూరిజం గురించి మాట్లాడుకుంటే టాటా గ్రూప్ సోహేలిలో తాజ్ రిసార్ట్స్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. టాటా గ్రూప్ లక్షద్వీప్లోని సుహేలి, కాడ్మాట్ దీవుల్లో 2 రిసార్ట్లను నిర్మిస్తోంది. మినీకాయ్ దీవిలో ఎయిర్పోర్ట్ను, రిసార్ట్స్ని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వారు ప్రధానంగా నిర్మిస్తున్నారు. తాజ్ గ్రూప్ అంటే బెస్ట్ సర్వీస్కి పెట్టింది పేరు అని అర్థం. సుహేలి, మినీకాయ్, కాడ్మాట్ అనేవి లక్షద్వీప్లో పేరున్న 3 ద్వీపాలు. అసలు విషయం ఏంటంటే లక్షద్వీప్ అంటే కొన్ని దీవుల సముదాయం అన్నమాట. ఇలాంటి ద్వీపాలు ఇక్కడ మనకు చాలానే కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ 3 దీవుల్లో రిసార్ట్స్ని, ఎయిర్పోర్ట్ని నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం వలన పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే జీవావరణానికి కూడా ఎలాంటి హాని జరగదు. పర్యావరణం ఎప్పటిలానే పూర్తి హెల్దీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాలుష్యం ఉండదు. ఎక్కువ టైం స్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. స్మార్ట్ సిటీ, సిటీ సెంటర్. అలాగే ఇక్కడ స్మార్ట్ సిటీ సెంటర్ని నిర్మిస్తున్నారు. లక్షద్వీప్ స్మార్ట్ సిటీగా మారింది అంటే అక్కడ ఇంకా పెద్ద పెద్ద సిటీ సెంటర్స్ని నిర్మిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఇక ఈ సిటీ సెంటర్స్లో మాల్స్, 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. అగత్తి, కవరత్తి ఈ 2 చోట్ల ఈ సిటీ సెంటర్స్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ ప్రాంతాల్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందంటే మాత్రం ఫారెన్ నుంచి కూడా టూరిస్టులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్. ఇక ఇప్పుడు మరో ప్రధాన విషయం ఏంటంటే ఎవరైనా సరే ఏడాది పొడవునా కష్టపడి పనిచేశాక 1 నెల లీవ్ తీసుకోవాలి అనుకుంటారు. అప్పుడు బాస్ లీవ్ ఇవ్వడు. దాంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని చెప్పాల్సి వస్తుంది. ఇంటి నుంచి పని చేయాలంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ కదా. కాబట్టి లక్షద్వీప్లో భారత్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.
అందులో భాగంగానే సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని తీసుకురావాలని చూస్తోంది. అండర్ వాటర్ ద్వారా ఈ కేబుల్స్ని ఏర్పాటు చేస్తారు. ఇక ఈ కేబుల్స్ ద్వారా మంచి స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ సౌకర్యం లభిస్తుంది. అలా లక్షద్వీప్లో ఉన్న 11 ద్వీపాలకు ఈ కేబుల్ ఆధారంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించబోతోంది భారత్. దీంతో ఇక్కడికి వచ్చే టూరిస్టులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుతుంది. ఎంజాయ్మెంట్తో పాటు పని చేసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ ఇంటర్నెట్ చాలా హెల్ప్ అవుతుంది కూడా. అక్కడి ప్రజల హెల్త్ కేర్ అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీతో బాగా డెవలప్ అవుతుంది. లో టెంపరేచర్ థర్మల్ డిసాలినేషన్ ప్లాంట్. ఇకపోతే మరో విషయం ఏంటంటే లక్షద్వీప్లో లో టెంపరేచర్ థర్మల్ డిసాలినేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని భారత్ ఆలోచిస్తోంది. అయితే ఈ ప్లాంట్ని లక్షద్వీప్లో ఉన్న కాడ్మాట్ అనే దీవిలో నిర్మించాలని అనుకుంటోంది. అయితే ఈ ప్లాంట్ వల్ల ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్షద్వీప్లో ఫ్రెష్ వాటర్ అస్సలు దొరకదు. అయితే ఒకవేళ లక్షద్వీప్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటే భారత్ నలుమూల నుంచి కూడా టూరిస్టులు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే లక్షద్వీప్లో ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఫారెన్ నుంచి కూడా ఎక్కువ మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక పర్యాటకులతో లక్షద్వీప్ నిండిపోతే గనుక అప్పుడు ఇక్కడ మంచినీటి కొరత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. కానీ మనమేమనుకుంటామంటే లక్షద్వీప్ సముద్రం దగ్గరే కదా ఉంటుంది, మంచినీటికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే సముద్రపు నీరు తాగడానికి పనికిరాదు, అది ఉప్పగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లో టెంపరేచర్ థర్మల్ డిసాలినేషన్ ప్లాంట్ని ఏర్పాటు చేసి సముద్రపు నీటిని తీయని మంచినీటిగా మార్చుతారన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎకో ఫ్రెండ్లీ కాబట్టి పర్యావరణానికి కూడా ఎలాంటి హాని జరిగే అవకాశం అయితే ఉండదు. మరి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే టూరిస్టులంతా మాల్దీవులను వదిలి నేరుగా లక్షద్వీప్కు వచ్చేస్తారు. సోలార్ పవర్ ప్లాంట్స్. ఇక వీటితో పాటు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుపై కూడా చర్చ జరుగుతోంది. సూర్యరశ్మి భూమిపై నేరుగా పడినప్పుడు ఏమీ కాదు, కానీ ఆ వెలుగు భూమి మీద పడి వేస్ట్ కాకుండా ఉండేందుకు ఆ కిరణాలు ప్రతిబింబించే ఉపరితలాన్ని చూడాలి అంటే రిఫ్లెక్టివ్ సర్ఫేస్ని ఏర్పాటు చేయాలన్నమాట. అంటే సముద్రపు నీటి మీద సూర్యుడి కిరణాలు పడినప్పుడు అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అప్పుడు ఆ ప్రాంతమంతా కూడా ఒక అద్దంలా మెరిసిపోతూ ఉంటుంది. అలా అద్దంలా మెరిసే ప్రాంతంలో భారీ మొత్తంలో సోలార్ ఎనర్జీ ఉంటుంది అని అర్థం. కాబట్టి ఆ సౌరశక్తిని వినియోగించుకోవటం కోసం సౌర విద్యుత్ ప్లాంటును నిర్మించడానికి ప్లాన్ వేస్తున్నారు. కవరత్తిలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సోలార్ ప్లాంట్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యం ఉండదు, విద్యుత్తు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది. ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. ఇక మరో పెద్ద ప్రాజెక్ట్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. ఈ కనెక్షన్ని మినీ కోయి అగత్య ద్వీపాల్లో ప్రతి ఇంటికి ఈ కనెక్షన్ని అందించబోతున్నారు. దీనివల్ల ప్రతి ఇంటికి చక్కని ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అందే అవకాశం ఉంది. వీటితో పాటు హెల్త్ కేర్ సిస్టమ్ని కూడా మంచిగా డెవలప్ చేయబోతున్నారు. అక్కడి ప్రజలకు కానీ టూరిస్టులకు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే బెస్ట్ హెల్త్ ట్రీట్మెంట్ అందేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. ఐస్ ప్లాంట్స్. ఇకపోతే ఫిషరీస్ కోసం ఐస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్లాన్ సిద్ధమవుతోంది. ఇక్కడ భారీ మత్స్య పరిశ్రమ ఉంది. ఇక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతాయి, కానీ అక్కడ చేపలను తాజాగా ఉంచే సౌకర్యం కానీ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేవు. కాబట్టి లక్షద్వీప్లోని చేపల వ్యాపారం అంతంత మాత్రంగానే జరుగుతోంది. అదే అక్కడ ఐస్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తే పట్టిన చేపల్ని అక్కడ నిల్వ చేసి అమ్ముకుంటే తాజాగా ఉంటాయి, బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. అందుకే ప్రభుత్వం ఐస్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసి మత్స్యకారులకు లాభం చేకూర్చడానికి నిర్ణయించుకుంది. లక్షద్వీప్లో ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ని మన టూరిజం వారు మనం కట్టే ట్యాక్స్లతోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ మొత్తానికి అయ్యే ఖర్చు ఎంతంటే 1156 కోట్ల రూపాయలన్నమాట. ఇక ఈ సౌకర్యాలన్నీ ఏర్పాటైతే గనుక మాల్దీవ్స్కి వెళ్ళి ఒక నైట్కి ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ఈ ఏడాదికో వచ్చే ఏడాదికో లక్షద్వీప్ పూర్తిగా మారిపోయి అందంగా ముస్తాబవడానికి రెడీగా ఉంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.